belong to the company of those who reject Christ, or do you belong to the company of those who accept Christ and believe in him? ఇప్పుడు ఏ గుంపుకు చెందిన వారు ఇక్కడ కూర్చున్నా మీరు? యేసుక్రీస్తు వారిని అంగీకరించిన గుంపుకు చెందిన వారా, లేక యేసుప్రభుని తృణీకరించి తిరస్కరించే గుంపుకు చెందిన వారుగా ఉంటున్నారా మీరు? Amongst many truths, Brother Baksing used taught one truth. ఆ భక్సింగ్ గారు ఎన్నో సత్యాలు చెప్పారు. ఒక ముఖ్యమైన సంగతి చెప్తా ఉండేవారు. I want to tell you, మీతో చెప్పనివ్వండి ఆ విషయం. Brother Baksing taught many truths which no other preacher in the world hath ever taught. ఆ భక్సింగ్ గారు చెప్పినటువంటి సత్యాలు ఏ బోధకుడికి ఎన్నడూ చెప్పినోడు కాదు. I have read many of the books in the world. I have heard many preachers in the world. నేను ఎన్నో పుస్తకాలు, లోకంలో పుస్తకాలు చదివానండి. ఎంతో మంది బోధకుల ప్రసంగాలు విన్నాను. పుస్తకాలు means Christian books. అంటే అర్థం క్రైస్తవులే. But Baksing truths are very, very special, unique in every way. అన్ని రీతిలుగా ఎలా చూసినా కూడా భక్సింగ్ గారు చెప్పిన సత్యాలు విలువైనవి, అమూల్యమైనవి. And one of that was, అందులో ఒక ముఖ్యమైన సత్యం ఏంటంటే, in divine order there is no compulsion. దైవికమైనటువంటి క్రమంలో ఎటువంటి ఒత్తిడి లేదు. You can accept Jesus Christ or refuse Jesus Christ. యేసుక్రీస్తుని అంగీకరిస్తావా లేదు తృణీకరిస్తావో? If you accept him, you will become a blessed person. ఒకవేళ అంగీకరిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. Eternity is yours. నిత్యత్వం నీదైపోతుంది. Lord Jesus Christ himself will be yours. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ వాడైపోతాడు. But if you reject him, ఒకవేళ తృణీకరిస్తే hell will be yours. నరకపు అగ్నిగుండం నీ సొంతం అయిపోద్ది. And fire will be, you will be burning in the hellfire for eternity and eternity. ఆ నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఆ భయంకరమైన నరకపు అగ్నిగుండం మండిపోతా ఉంటావు. Choose what you want tonight. ఈ రాత్రి ఏం కావాలో కోరుకో.